అంటే సోలార్ పవర్ ని డైరెక్ట్ గా ఇంటికి ఇచ్చిస్తూ వెళ్ళిపోతుంది బ్యాటరీ. ఏమవుతుంది, సోలార్ పవర్ బ్యాటరీ దగ్గర వస్తుంది, బ్యాటరీ ఫుల్ అయి ఉంటుంది. సో ఆ పవర్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంటికి ఎంత కావాలంత యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. సో బ్యాటరీ ఫుల్ గానే ఉంటుంది, ఇంటికి పవర్ కూడా వస్తుంది 5-6 అవర్స్ డే టైం అయితే. నైట్ టైమ్ ఇంకా మరి జనరేషన్ స్టాప్ అయిపోతుంది. సో అప్పుడు బ్యాటరీలో ఎంత బ్యాకప్ ఉంది అంత మాత్రమే వాళ్ళ ఇంట్లో యూస్ చేసుకోగలుస్తారు. అది మీకు ఎలా వర్క్ అవుతుందంటే, ఇంట్లో యూపీఎస్ బ్యాటరీ ఉంటుంది కదా, అలా వర్క్ అవుతుంది. నైట్ టైం మీ దగ్గర సోలార్ లేదు, మీ దగ్గర బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఉంది సాయంకాలం. ఆ తర్వాత మీరు ఎన్ని అవర్స్ ఉంటుందో అన్ని అవర్స్ లో కొన్ని అప్లయన్సెస్ రన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, దానికోసం ఫార్ములా ఉంది. ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎన్ని రకాల బ్యాటరీలు ఉన్నాయని. బ్యాటరీలు వచ్చి మన దగ్గర లెడ్ యాసిడ్ బ్యాటరీ, లీథియం బ్యాటరీ, ఈ రెండు రకాలవి చాలా ఎక్కువగా యూజ్ అయ్యే బ్యాటరీస్. లెడ్ యాసిడ్ బ్యాటరీలో కూడా టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ ఒకటే సోలార్ బ్యాటరీ, దాన్నే యూజ్ చేస్తాం. అవి తప్పించి వేరే ట్రై సెల్ బ్యాటరీస్ వేరే ఎన్నో ఉంటాయి, ఫ్లాట్ బ్యాటరీస్, ఎస్ఎంటి, మనం అవన్నీ ఏం యూజ్ చేయం. మనం యూజ్ చేస్తుంది సోలార్ బ్యాటరీ ఒకటే, విచ్ ఇస్ టాల్ ట్యూబ్లర్. ఓకే, టాల్ ట్యూబ్లర్ అంటారు, ఇది టాల్ గా ఉంటుంది. ఓకే, సో టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అంటాం దీన్ని, అది మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సోలార్ బ్యాటరీ ఇంకా నార్మల్ బ్యాటరీకి డిఫరెన్స్ ఉంది. మీరు నార్మల్ బ్యాటరీని కూడా ఛార్జ్ చేయొచ్చు, కానీ దాని ఎఫిషియన్సీ చాలా లో ఉంటుంది. కానీ అదే మీరు సోలార్ బ్యాటరీ యూజ్ చేసుకుంటే లెడ్ యాసిడ్ లో ఇలాంటి బ్యాటరీస్ అవి ఏంటంటే ఎక్కువ ఎఫిషియన్సీగా వర్క్ అవుతాయి. వేరే బ్యాటరీలు ఛార్జ్ అవ్వవని కాదు, అవుతాయి, కానీ ఆ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. అంటే డబుల్ టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. అదే హాఫ్ టైంలో సోలార్ బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. అదే కాకుండా ఒకవేళ మీరు లీథియం బ్యాటరీ యూస్ చేస్తే ఇంకా దానికి హాఫ్ టైం కూడా కాదు, ఇంకా ఫాస్ట్ గా ఛార్జ్ చేస్తుంది, ఇంకా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది లీథియం బ్యాటరీతో. ఓకే, లీథియం బ్యాటరీ వచ్చి నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, లీథియం బ్యాటరీ అని అంటారు. సో ఆ లీథియం బ్యాటరీలు వచ్చి ఇలా ఉంటాయి, ఇది డిస్ప్లే అన్ని ఉంటాయి వీటికి, ఇలా యూటీఎల్ డిస్ప్లే అన్ని ఉంది, ఇక్కడ కనెక్ట్ చేస్తాం, ఇది ఒక దీంట్లో ఇలా వస్తుంది ఒక బాక్స్ లో. సో ఇది లీథియం బ్యాటరీస్, ఇది కూడా లీథియం బ్యాటరీని, ఇలా కూడా వస్తుంది. ఓకేనా, సో ఇటువంటి వేస్ ఓకే సార్, ఓకే. ఓకే, సో ఇది లీథియం బ్యాటరీ. టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ వచ్చి మనకి టాల్ ట్యూబ్లర్, ఇది టాల్ ట్యూబ్లర్, దీంట్లోని మెయింటెనెన్స్ కావాలి ఈ బ్యాటరీకి. లీథియం బ్యాటరీకి మెయింటెనెన్స్ ఫ్రీ, అది ఎక్కడైనా రిమోట్ ఏరియాలో ఒకసారి ఇన్స్టాల్ చేస్తామంటే ఎన్ని రోజులైనా అలా నడుస్తుంటుంది. అదే మనం ఇది యూస్ చేస్తే అలాగ అవ్వదు. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే దీంట్లో వాటర్ లెవెల్ ఉంటుంది, ఈ వాటర్ లెవెల్ మనం మెజర్ చేసుకోవాలి. 6 monthsకి ఒకసారి వాటర్ ఫిల్ చేసి అన్ని నింపాలి, డిస్టిల్ వాటర్ దొరుకుతుంది, అది ఫిల్ చేసి దాని లెవెల్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. అంటే దీనికి వారంటీ ఉంటుందా సార్? అన్నిటికీ వారంటీ ఉంటుంది. దీనికి 5 years వారంటీ, లిథియం బ్యాటరీకి కూడా 5 years వారంటీ. అయితే ఇది 5 years అంటారు, కానీ ఇది 7 to 8 years వస్తుంది. 8 years తర్వాత పూర్తి డ్యామేజ్ అయిపోతుంది, మరి వర్క్ అవ్వదు, చేంజ్ చేసి ఇవ్వాలి. 5 years లోపల మీద ఈ బ్యాటరీ పాడైందంటే మరి రిప్లేస్మెంట్ ఇస్తుంది యూటీఎల్ కంపెనీ. అంటే మీకు ఆ బ్యాటరీని చెక్ చేసి పాడైందంటే వాళ్ళు తీసేసి కొత్త బ్యాటరీయే ఇస్తారు, లేదా డబ్బులు పే చేసి ఇస్తారు బ్యాటరీది పూర్తిగా. ఓకే, బట్ అదే మీరు లిథియం బ్యాటరీ అయితే దాని 5 years వారంటీ ఉన్నా అది మీకు 15 years దాకా వస్తుంది. దాని లైఫ్ ఎక్కువ, లిథియంది ఎఫిషియన్సీ ఎక్కువ, లైఫ్ ఎక్కువ, 15 years దాకా కూడా వస్తుంది. ప్లస్ మీకు లిథియం బ్యాటరీతోని మెయింటెనెన్స్ ఏం లేదు, ఇంకా లాంగ్ లైఫ్ ఉంది. 5 years మాత్రం వారంటీ ఇస్తాం, కానీ లైఫ్ ఎక్కువ ఉంటుందండి బ్యాటరీ సెల్ది. ఓకే, సో మెయింటెనెన్స్ ఫ్రీ ఇది. ఇంకా లైట్ వెయిట్,
మీరు టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ చూసారంటే అది ఒక బ్యాటరీ వెయిట్ 60 kgs ఉంటుంది. ఇది ఒక బ్యాటరీ వెయిట్ 60 kgs ఉంటుంది. అదే మీకు లిథియం బ్యాటరీ అయితే ఒక బ్యాటరీ వెయిట్ 4 బ్యాటరీలు ఇలాంటివి 4 బ్యాటరీలు కలిపితే ఒక లిథియం బ్యాటరీ వస్తుంది. అంత పవర్ఫుల్ ఇది. ఓకేనా? ఇది సింగిల్ బ్యాటరీ ఈజ్ ఈక్వలెంట్ 4 లెడ్ యాసిడ్ బ్యాటరీస్. అంటే 60 into 4 చేస్తే 240 కిలోస్ వెయిట్ మీరు రిప్లేస్ చేసి ఒక 25 కిలో వెయిట్ది ఒకటి ఇది చాలు బ్యాటరీ 25 కిలో ఉంటుంది అంతే. మళ్ళీ కెపాసిటీ బ్యాకప్ లో చూసుకుంటే సేమ్ కెపాసిటీ. ఆ 4 బ్యాటరీలు ఎంత మీకు బ్యాకప్ ఇస్తుందో ఈ ఒకటి అంతే ఇస్తుంది. ఓకే, ప్రైస్ లో చూసుకున్నామంటే ప్రైస్ కొంచెం వేరీ. ఏంటంటే ఇది 20% హై కాస్ట్లియర్ దెన్ ఎక్స్పెన్సివ్ దెన్ ఆ 4 బ్యాటరీస్. సార్ ఇది యూటీఎల్ బ్యాటరీ ఇప్పుడు చెప్పారు కదా మీరు, అది మనం కస్టమర్స్ కి ఇదే సజెస్ట్ చేయాలా? అంటే ఇది ఒక్క టైప్ బ్యాటరీ సజెస్ట్ చేయాలా? సో మన దగ్గర బ్యాటరీస్ మళ్ళా ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చర్స్ తక్కువ ఉన్నారు ఇండియాలో. హైబ్రిడ్ ఇంకా ఆఫ్ గ్రిడ్ పనిచేసే వాళ్ళ కంపెనీలు కొన్నే ఉన్నాయి. సో ఆఫ్ గ్రిడ్ లో పనిచేసే కంపెనీలు బ్యాటరీ ఇన్వర్టర్ ఇచ్చే కంపెనీల్లో ఎక్సైడ్ మీరు విని ఉంటారు, లుమినియస్, మైక్రోటెక్, తర్వాత యూటీఎల్, ఈ 4 కంపెనీలు ఉన్నాయి మేజర్ గా. ఓకే, సో ఎక్సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అయితే సార్. ఎక్సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అయితే. ఎక్సైడ్ కూడా బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాగా 4 కంపెనీలు ఉన్నాయి. అయినా సరే ఈ 4 కంపెనీల్లో వాళ్ళు ఆఫ్ గ్రిడ్ లో యూపీఎస్ బ్యాటరీ లాగా ఇస్తారు. సోలార్ లో పని చేయట్లేదు అంతగా. సోలార్ లో ఎవరు అంత క్లిక్ అవ్వలేదు. యూటీఎల్ ఏంటంటే సోలార్ బ్యాటరీస్, సోలార్ ఇన్వర్టర్స్, స్పెషల్లీ సోలార్ కోసం అని డిజైన్ చేసిన హైబ్రిడ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. లుమినస్ దగ్గర హైబ్రిడ్ ఇన్వర్టర్ లేదు, ఎక్సైడ్ దగ్గర హైబ్రిడ్ ఇన్వర్టర్ లేదు, ఎవరి దగ్గర లేదు బేసిక్లీ. అంటే సోలార్ కోసం వాళ్ళు వర్క్ చేయలేదు. ఎక్సైడ్, లుమినస్ వాళ్ళు వర్క్ చేశారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్ బ్యాటరీ ఇంట్లో పెట్టుకుంటారు కదా కరెంట్ పోతే యూస్ చేసుకోవడానికి. అటువంటి బ్యాటరీ ఇన్వర్టర్ మాత్రమే సేల్ చేస్తారు. మీకు హైబ్రిడ్ కావాలి అనుకుంటే ఇదే వైర్లెస్ మంచి సొల్యూషన్. ఇక్కడ మీకు లిథియం బ్యాటరీతో పాటు ఇన్వర్టర్ వస్తున్నారు. ఇంకోటి ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎన్ని లిథియం బ్యాటరీలు ఉంటాయో అది ఎవరితో పెడితే వాళ్ళు ఆ ఇన్వర్టర్ తో కనెక్ట్ చేస్తే బ్యాటరీ పాడైపోతుంది. సో అది ఎప్పుడు పేర్ లో సెల్ చేయాలి. ఏ కంపెనీది బ్యాటరీ ఉంటుందో అదే కంపెనీది ఇన్వర్టర్ ఉండాలి. ఇప్పుడు మనం యూటీఎల్ ది బ్యాటరీ యూస్ చేసి లుమినస్ దో ఎక్సైడ్ దో ఇన్వర్టర్ యూస్ చేసామంటే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే దీంట్లోని బిఎంఎస్ అని ఉంటుంది, ఒక కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ చిప్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అదే మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉన్నాయి కదా టాల్ ట్యూబ్లర్ పెద్దవి హెవీ వెయిట్, దాంట్లో ఏ కంప్యూటర్ ఉండదు. అది మీరు దేన్నైనా కనెక్ట్ చేసేయచ్చు. ఏ కంపెనీదైనా బ్యాటరీ, ఏ కంపెనీ ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకున్నా వర్క్ అవుతుంది. కానీ లీథియంలో మాత్రం ఏ కంపెనీ బ్యాటరీయో అదే కంపెనీ ఇన్వర్టరు, అది కాకుండా లీథియం బ్యాటరీ ఇన్వర్టరే అయి ఉండాలి. దానికోసమనే స్పెషల్ ఇన్వర్టర్స్ వస్తాయి లీథియం బ్యాటరీని వర్క్ చేయడానికి మాత్రమే. ఓకే, సో ఆ బ్యాటరీ మాత్రం ఉండాలి. వేరే బ్యాటరీ, వేరే ఇన్వర్టర్ మన కంపెనీలు మిక్స్ చేస్తే పని చేయవు. ఓకే, ప్రస్తుతానికి డిజైన్ అలాగే ఉంది. ఓకే, సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిందా? బ్యాటరీ గురించి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఎటువంటి బ్యాటరీ, వెయిట్ ఎంత. ఇప్పుడు బ్యాకప్ గురించి చెప్తాను. ఎప్పుడైతే బ్యాటరీది 48 వోల్ట్ అంటారో, సో దాని బ్యాకప్ వచ్చి 12 వోల్ట్కి మీరు గుర్తుపెట్టుకోండి. 12 వోల్ట్ ఇలాగే ఉంటాయి లిథియం బ్యాటరీలన్నీ. 12 వోల్ట్, 24 వోల్ట్, 48 వోల్ట్, 96 వోల్ట్, 120 వోల్ట్, ఈ రేంజెస్ అల్లే దొరుకుతుంది. ఓకే, 100 TH అన్నది కామన్,
కానీ 40